ఎట్లయితే మనము విత్తేటప్పుడు మాత్రమే వేసుకోకూడదో దానికి ఆపోజిట్గా మనకు భాస్వరం అనేది కేవలం విత్తేటప్పుడు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పప్పు జాతి పంటల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వేరు వ్యవస్థ బాగా ఉండడానికి ఈ భాస్వరం ఎరువు చాలా ఎంతగానో ఉపయోగపడుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ తొలి దశల్లో అంటే పంట విత్తిన 20 నుంచి 30 రోజుల దశలో చాలా బలంగా మనకు పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే వేరు వ్యవస్థ బలంగా ఉంటేనే మనకు ఈ పంట అనేది ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఈ వేరు వ్యవస్థ ద్వారానే మిగతా పోషకాలన్నీ మరియు నీరు కూడా ఒక పంటకి అందుతుంది. కాబట్టి ఈ వేరు వ్యవస్థ బలంగా ఉండాలంటే ఈ భాస్వరం ఎరువు చాలా అవసరం అన్నమాట. అది కూడా తొలి దశల్లోనే చాలా అవసరం పడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే భాస్వరాన్ని తొలి దశల్లో అంటే విత్తేటప్పుడే అడుగు మందుగా అంటే మనం దున్నేటప్పుడే లాస్ట్ దున్నేటప్పుడు మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా వీలు కాని పక్షంలో కనీసం 10 నుంచి 15 రోజుల లోపే అంటే విత్తిన 10 నుంచి 15 రోజుల కాలంలోనే మనం ఆ భాస్వరంని వేసేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకవేళ మీరు వేసినా కూడా అది పెద్దగా ప్రయోజనం ఉండదు, వృధా ఖర్చు తప్ప. భాస్వరం ఎరువు అనేది 15 రోజుల 20 రోజుల తర్వాత మీరు ఎంత వేసినప్పటికీ కూడా అది నేలలో ఉండిపోతుంది తప్ప మనకు పంటకి అందదనమాట. ఈ భాస్వరం ఎరువు 15 రోజుల వరకు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మన రైతులు ఏం చేస్తున్నారంటే ఈ కాంప్లెక్స్ ఎరువులను వాడుతున్నారు ముఖ్యంగా. అంటే ఈ 20-20-0 తర్వాత 28-28-0 ఇటువంటి ఎరువుల వల్ల ఏంటంటే మనకు ఈ భాస్వరం అనేది ఉంటుందన్నమాట. 28% భాస్వరం అనేది ఉంటుంది. నేనేమన్నాను కేవలం తొలి దశలోనే వాడాల్సి ఉంటుందని చెప్పాను. కాకపోతే రైతులు ఏం చేస్తారంటే 30-60 రోజుల వరకు కూడా ఇటువంటి కాంప్లెక్స్ ఎరువులను వేస్తుంటారు. సో ఈ కాంప్లెక్స్ ఎరువులలో 2 రకాల పోషకాలు అనేవి ఉన్నాయి. అంటే నత్రజని ఉంది, భాస్వరం ఉంది. కానీ ఇప్పుడైతే వీళ్ళు 30-60 రోజుల టైంలో కూడా ఇటువంటి కాంప్లెక్స్ ఎరువులను వాడతారో అప్పుడు కేవలం నత్రజని మాత్రమే పంట వినియోగించుకుంటుంది. మనము మిగతా సగం ఉన్న 28% ఉన్న భాస్వరము మనకు పంట అనేది తీసుకోదు. సో కేవలం ఖర్చు వృధా తప్ప మనకు ఎప్పుడైనా సరే కాంప్లెక్స్ ఎరువులను కేవలం తొలి దశలో అడుగు మందుగా మాత్రమే వేసుకోవాలి. ఒకవేళ పిచికారీ చేసుకోవాల్సి వస్తే మాత్రం డిఏపి లాంటివి పిచికారీ చేసుకోవచ్చు. కానీ ఈ నేలలో అందించే భాస్వరం ఎరువులు లేదా కాంప్లెక్స్ ఎరువులను ఎప్పుడు కూడా 10 నుంచి 15 రోజుల లోపు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వేసిన పంట ఖర్చు వృధా.